హలో ఫ్రెండ్స్, ఈరోజు 2 kgs తోటి మనము చికెన్ పచ్చడి చేసుకుందాం. ఇగో గ్యాస్ మీద పెట్టాను చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే బాగా దీంట్లో పసుపును ఉప్పు వేసుకుందాం. దగ్గర 1.5 స్పూన్ ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్. తర్వాత పసుపు వేసుకొని వీటిని వాటర్ అంతా మరిగించుకోవాలి ఫ్రెండ్స్, మరిగించుకోవాలి. ఈ చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఫస్ట్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత మనం ఆయిల్ పోసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, మెంతి, తర్వాత చెక్క, లవంగ, యాలకులు, బండ పువ్వు అవి సపరేట్గా పౌడర్ చేశాను ఫ్రెండ్స్. ఇవి కూడా పౌడర్ చేస్తాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము. ఇదిగో ఉడుకుతుంది చూడండి. ఇదంతా వాటర్ అంతా ఎగిరిపోయినాక మనం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఆయిల్ వేసుకోవద్దు. వాటర్ అంతా ఎగిరిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు నేను ఆయిల్ పోస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. ఒక 1/2 kg దాకా ఆయిల్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బ్రౌన్గా రావాలి. చాలా బ్రౌన్ కలర్లోకి మనకి మొత్తం ఫ్రై అవ్వాలి ఇది. తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చాలా ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్స్ పెద్ద స్పూన్స్ తోటి వేస్తున్నాను నేను. ఇది మంచిగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. ఒక కప్పు కారం వేస్తున్నా ఫ్రెండ్స్. కిలోకి ఒక గిన్నె, 2 గిన్నెల కారం వేస్తున్నాను. అలాగే చూడండి, చెక్క, లవంగ, అవి జీలకర్ర, మెంతులు, ఆవాలు అవి కూడా వేస్తున్నాను. అలాగే మనం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. 2 kgకి 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇంకా లాస్ట్లో 2 నిమ్మకాయల రసం కూడా వేసాను ఫ్రెండ్స్. అది బాగా ఈ పచ్చడి అంతా బాగా కూల్ అయినాక వేయాలన్నమాట. చూడండి, పచ్చడి అయితే సూపర్ టేస్ట్ వచ్చింది. చికెన్ పచ్చడి కొంచెం అయితే అంత ఆయిల్ అంతా బయటకు వస్తుంది. అసలు ఎంత రుచిగా కుదిరిందో, సూపర్.